హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే అకౌంట్లోకి నేటి నుంచి రైతు భరోసా డబ్బులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. ఇటీవల ఆగిన రైతు భరోసా నిధుల జమను తిరిగి ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తుమ్మల వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలోకి ఇవాల్టి నుంచి రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.3 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26 నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 12,000 సాయం అందజేస్తుంది. మార్చి 31 నాటికి రైతు భరోసా సహాయం రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో రైతు భరోసా సహాయం పంపిణీ నిలిచిపోయింది. దీంతో రైతులకు పెట్టుబడి సహాయం అందడంతో జాప్యం నెలకొంది. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతు భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్గోయింగ్ స్కీమ్ కింద రైతు భరోసా కొనసాగింపుకు ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో ఎన్నికల సంఘం కూడా ఇందుకు అభ్యంతరం పెట్టలేదని తెలుస్తుంది. దీంతో రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను కొనసాగిస్తుందని సమాచారం. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామాల్లో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ 4 పథకాలను ప్రారంభించారు. ఆ మరుసటి రోజే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో రైతు భరోసాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తిరిగి రైతు భరోసా సహాయం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.